గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల చెరువును నాలాలను ఆక్రమించి కట్టిన విల్లాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే అటు డుండిగల్ ఇటు మాదాపూర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. డుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేట కత్వ చెరువు, ఎఫ్టీఎల్ స్థలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వాటిని గుర్తించిన హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల కూల్చడాన్ని మిషనరీతో పాటు పోలీసుల బందోబస్తు తీసుకుని అక్కడికి చేరుకున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. చెరువు ఎఫ్టీఎల్ 15 ఎకరాల 20 గుంటలు. అయితే చెరువును కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న సర్వే నెంబర్లు 12, 13, 14, 16 పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా కూల్చివేతలు ఉదయం నుంచి కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇటు కుత్బుల్లాపూర్ లో ఉన్నటువంటి కత్వాల్ చెరువు, ఇటు మాదాపూర్ లో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ లో సున్నం చెరువు, ఈ రెండు చోట్ల ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతా ఉన్నాయి. అమీన్పూర్ లో ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్ లో మొత్తం హైడ్రా అధికారులు 3 చోట్ల ఈ అక్రమ కట్టడాల తొలగింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. మాదాపూర్ సున్నం చెరువు విషయానికి వస్తే మొత్తం 26 ఎకరాలతో కూడినటువంటి చెరువు. దీని ఫుల్ లెవెల్ ట్యాంక్ 15 ఎకరాల 20 గుంటలకు సంబంధించి ఇది పూర్తి స్థాయిలో ఆక్రమణకి గురయ్యి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి చెరువు నీళ్లను కబ్జా చేసి ఈ అక్రమ నిర్మాణాలను చేపట్టారంటే కూడా హైడ్రా అధికారులకు ఇటీవల అందినటువంటి ఫిర్యాదుల పైన అక్కడికి వెళ్లి సర్వే నిర్వహించుకొని కొన్ని మార్క్ అక్కడ గుర్తులు పెట్టుకుని ఆ గుర్తుల ద్వారా ఈ కూల్చివేతల ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఉదయం 6 గంటల ప్రాంగణంకి హైడ్రా అధికారులు అక్కడ చేరుకొని ఎత్తైనటువంటి భవనాలు 5, 6, 7 అంతస్తులు ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లలో ఈ నిర్మాణాలను చేపట్టకూడదు అనే దానిపై కూడా హైడ్రా అధికారులు వాటిని పరిశీలించి ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. సున్నం చెరువు అటు షేర్లింగంపల్లి ఇటు బాలానగర్ 2 మండలాల మధ్య ఉండడంతో రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు పెద్దగా దానిపైన దృష్టి పెట్టలేదు. కబ్జా చేసి వారి షెడ్స్ ఏర్పాటు చేసుకోవడము, మొత్తం సున్నం చెరువులో 4 సర్వే నెంబర్లతో కూడినటువంటి ప్లాటింగ్స్ ఉన్నాయి. 13, 14, 16 ఈ సర్వే నెంబర్లతో ఈ చెరువులో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కబ్జాకి గురి చేసి దీనిపైన ఈ అక్రమ భవనాలని నిర్మించారన్నట్టుగా కూడా అధికారులు ఆ కూల్చివేతల యొక్క ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. ఇటు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాలో కూడా ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు నిబంధనలకు విరుద్ధంగా ఈ విల్లాలని నిర్మించి ఈ జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఇది కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉందనే దానిపై కూడా లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ విల్లా సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోపక్క అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందినటువంటి హెచ్ఎంటీ కాలనీ, వాణి కాలనీలో ఉన్నటువంటి ఈ భవనాలని నిర్మాణం చేపట్టి దీని ద్వారా ఇల్లీగల్ గా ఇక్కడ చాలా రోజులుగా నివాసం ఉంటున్నారంటూ కూడా హైడ్రా అధికారులు రీసెంట్ గా ఆ ఏరియాని పరిశీలించడము, పరిశీలన తర్వాత అది అక్రమమని తేలడంతో 3 చోట్ల కంటిన్యూగా హైడ్రా అధికారుల యొక్క కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. సున్నం చెరువు అటువైపు అయితే అటు అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందినటువంటి 2వ స్పాట్ గా ఎంచుకొని అక్కడ, 3వది కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పైన ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ రవితేజ.